ఒక సూర్యకాంతి పూసిన ఉదయం రవి మరియు కిరణ్ అనే ఇద్దరు చిన్న బాలురు అడవిలోంచి మరోవైపున్న తమ గ్రామానికి వెళ్లేందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. పక్షుల కిలకిలా శబ్దాలు వింటూ, నవ్వుకుంటూ, మాటలు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతలో చరచరా పొదల్లోంచి ఒక శబ్దం వినిపించింది. రవి వణుకుతూ అడిగాడు, "నీకు వినిపించిందా?" కిరణ్ సమాధానం చెప్పేలోపే పొదల మధ్యనుంచి ఒక భయంకరమైన ఎలుగుబంటి బయటకొచ్చింది. దాని కళ్ళు పదునుగా మెరిశాయి. దాని అడుగుల శబ్దం గుండెను కొట్టేసింది. "పరిగెత్తు!" అని రవి అరిచాడు. ఇద్దరూ తమ శక్తంతా పెట్టి పరిగెత్తారు. రవి ముందుగా ఒక ఎత్తైన చెట్టును చేరాడు. వెనక్కి కూడా చూడకుండా వెంటనే చెట్టెక్కాడు. కిరణ్ మాత్రం పరిగెత్తాడు. కాని ఎలుగుబంటి ఇంకా దగ్గరైంది. గుండె గుబురుమంది. చుట్టూ ఎక్కడా చెట్టులేదు. అప్పుడే కిరణ్కు తన తాత చెప్పిన మాట గుర్తొచ్చింది. ఎలుగుబంటి మృతదేహాలను తాకదు. అతను వెంటనే నేలపై పడిపోయి, శ్వాస ఆపుకుని, చనిపోయినవాడిలా నిశ్చలంగా పడ్డాడు. ఎలుగుబంటి పరీక్ష. ఎలుగుబంటి కిరణ్ దగ్గరకొచ్చింది. అతని ముఖాన్ని, చేతులను, కాళ్లను ముక్కుతో వాసన చూసింది. కిరణ్ కదల్లేదు. వేలికూడా కదల్లేదు. కొన్ని క్షణాల తర్వాత ఎలుగుబంటి నెమ్మదిగా తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. కిరణ్ కొద్దిసేపు అలాగే ఉన్నాడు. మనసులో లెక్కపెట్టాడు. ఆ తర్వాత మెల్లగా లేచాడు. రవి చెట్టుపైనుంచి దిగాడు. ముఖంలో భయం ఇంకా మిగిలి ఉంది. "కిరణ్, ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నది?" కిరణ్ ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. "ప్రమాదంలో వదిలేసే స్నేహితులను ఎప్పటికీ నమ్మవద్దని ఎలుగుబంటి చెప్పింది." రవి తల వంచాడు. సిగ్గుతో కళ్ళు దిగజారాయి. "నన్ను క్షమించు" అని నెమ్మదిగా అన్నాడు. "భయం వల్ల నిన్ను మర్చిపోయాను." కిరణ్ అన్నాడు, "భయం మనకు నిజమైన స్నేహం ఎవరిదో చూపిస్తుంది." కథ యొక్క నైతిక బోధ: కష్ట సమయంలోనే నిజమైన స్నేహం తెలుస్తుంది. ప్రమాదంలో స్నేహితుణ్ణి వదిలేసేవాడు నిజమైన స్నేహితుడు కాదు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.